కనిపిస్తోంది. ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ అస్సాంలో భారతీయ జనతా పార్టీ స్వీప్ చేయబోతోంది, ఎన్డీఏ స్వీప్ చేయబోతోంది అని చెప్తుంది. 88 నుంచి 100 స్థానాలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకు రాబోతున్నాయి. అక్కడ అస్సాం ఘనపరిషత్, బీపీఎఫ్ అంటే బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్తో కలిసి భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది ఎన్డీఏ కింద. బీజేపీకి ఒక్కదానికే 70 నుంచి 80 సీట్లు రావచ్చు. అస్సాం గణపరిషత్కు 7 నుంచి 9, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్కు 9 నుంచి 11 రావచ్చు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 24 నుంచి 36 స్థానాలు ఇండియా కూటమికి. కాంగ్రెస్ చిన్న చిన్న పార్టీలతో పోటీ చేసింది. సిపిఎంతో, తర్వాత ఏజేపీ, రాయ్జోర్ దళ్ పార్టీలతో పోటీ చేసింది. సో పెద్దగా డిఫరెన్స్ ఏ ఉండబోదు. వరుసగా 3వసారి అస్సాంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ రాబోతుంది అన్న విధంగా ఎన్డీటీవీ ప్రెడిక్ట్ చేస్తుంది. ఇక ఎన్డీటీవీకి సంబంధించి మిగతా చూస్తే మన అస్సాంకు సంబంధించి జీనియా ఎగ్జిట్ పోల్, జీ న్యూస్ సంస్థ, జీ గ్రూప్ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో చాలా క్లియర్గా అస్సాంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇక మిగతా సంస్థలకు సంబంధించి కూడా చూడాలి పోల్ ఆఫ్ పోల్స్. అస్సాంకు సంబంధించి యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్లో ఎన్డీఏకే క్లియర్ ఇస్తున్నారు. సో అస్సాం విత్ ఎన్డీఏ చాలా క్లియర్గా అయితే మనకు కనిపిస్తోంది. ఎన్డీఏకి 85 నుంచి 100 స్థానాల వరకు దాదాపు అన్ని పార్టీలు, అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రెడిక్ట్ చేస్తున్నాయి. అవుట్ ఆఫ్ 126, 85 to 100 అంటే దాదాపు 2/3 కంటే ఎక్కువ మెజార్టీ స్పందన. సో అస్సాంలో హిమంత బిశ్వ శర్మ మరొకసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఆయన హిందుత్వ ఎజెండా ఎన్నుకున్నారు హిమంత బిశ్వ శర్మ. రెండవ ఎజెండా ప్రధానంగా వలసలు ఆగాలి, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు ఆగాలి అన్న ఇష్యూను ప్రధానంగా తీసుకున్నారు. చాలా పెద్ద ఎత్తున అక్కడ బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు, రోహింగ్యాలు చాలా పెద్ద ఎత్తున వలస వచ్చారు. దానికి వ్యతిరేకమైన స్టాండ్, చాలా క్లియర్ స్టాండ్ అక్కడ మనకు హిమంత బిశ్వ శర్మ తీసుకున్న నేపథ్యంలో మనకు అస్సాంలో రిజల్ట్ అయితే చాలా క్లియర్గా మ్యాండేటు మనకు టువర్డ్స్ ఎన్డీఏగా అందరూ కూడా కనబడుతుంది. ఇక యాక్సిస్ మై ఇండియా సంస్థ కూడా అస్సాంలో భారతీయ జనతా పార్టీ అలయన్స్కు 88 నుంచి 100 సీట్లు రావచ్చని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమికి 24 నుంచి 36 సీట్లు మాత్రమే రావచ్చని చెప్తున్నారు. సో అస్సాం సంబంధించి అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ క్లియర్గా ఉన్నాయి. అస్సాంలో ఉన్న అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా, అస్సాం సంబంధించి ఇప్పటివరకు వెలువడ్డ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాయి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకి రావచ్చని. ఇక నెక్స్ట్